హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సింపుల్గా త్వరగా చేసుకునే హెల్దీ అయిన ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ. ఇంట్లో ఉన్న సేమియాతో ఇలా డిఫరెంట్ అయిన టేస్ట్తో ఒక్కసారి ఇలా చేసి పెట్టండి. దీన్ని తిన్న వాళ్ళు ఎవరు ఇది చేశారని మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండరు. అంత టేస్ట్గా ఉంటుంది. దీన్ని మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్స్ కానీ చేసి పెట్టవచ్చు. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు ఒక గిన్నెలోకి 1 కప్పు నిండా సేమియా వేసుకుంటున్నాను. ఈ సేమియా మునిగేదాకా నీళ్ళు వేసుకోవాలి, మరి ఎక్కువ వేసుకోకండి. ఇలా సేమియా మునిగేంత వరకు నీళ్ళు వేసుకొని ఒక 5 నుంచి 6 నిమిషాలు ఇలాగే పెట్టేసేయాలి. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లోకి ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి బాదం, కాజు, ద్రాక్ష కొంచెం ఎక్కువ తక్కువ మీకు కావాల్సినంత వేసుకోండి. వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న బనానా వేసుకోవాలి. బనానా అంతా ఇలా కొంచెం సేపు వేయించుకోవాలి. సేమియాలు తడిపి పెట్టుకున్నాక ఇవి కూడా ఇందులోనే వేసేసుకోవాలి. వేసేసుకొని కొంచెం సేపు ఇలా వేయించుకోవాలి. తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి వేసుకోవాలి. వేసుకొని ఇది కూడా బాగా కలుపుకోవాలి. బ్రౌన్ షుగర్ వేసుకుంటున్నాను, చిటికెడు సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి. బ్రౌన్ షుగర్ ఒక 3 స్పూన్ల దాకా వేసుకున్నాను. మీరు స్వీట్ని బట్టి వేసుకోండి. బనానా కూడా ఒక బనానా వేసుకున్నాను. మీరు ఎంత సేమియాలు తీసుకున్నారో సేమియాని బట్టి 2 బనానాలైనా వేసుకోండి. నేను చిన్న కప్పు సేమియా తీసుకున్నాను కాబట్టి 1 బనానా వేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా ఇలా కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇలా పక్కన ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి. ఇలాచి ముందుగానే మర్చిపోయాను, ఇప్పుడు వేసుకుంటున్నాను. మీరు ముందుగానే వేసుకోండి. ఇలాచిని మెత్తగా దంచుకొని పొడి వేసుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకోవాలి. అరటాకుని ఇలా కట్ చేసుకోండి. మీకు కావాల్సినంత సైజులో చూడండి. నేను ఇలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ అరటాకు మీద మనం ఇలా చేసి పెట్టుకున్నాం కదా, ఇది 1 స్పూన్ 2 స్పూన్లు ఇలా పెట్టుకోండి. చూడండి, ఇలా పెట్టుకొని స్టఫింగ్ ఏం బయటికి పోకుండా ఇలా. ఇప్పుడు ఈ ఆకుని ఇలా మడుచుకోవాలి. చూడండి, ఇలా మీరు ఇడ్లీ ప్లేట్లో అయినా ఉడికించుకోవచ్చు. వాటర్ వేసుకొని స్టీమ్ చేసుకోవాలి. మరొకటి కూడా ఇలానే పెట్టుకోవాలి. అన్నిటినీ ఇలా ఇడ్లీ ప్లేట్లో పెట్టుకొని స్టీమ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు అలా ఉడికిస్తే సరిపోతుంది. 5-6 నిమిషాల తర్వాత ఇడ్లీ ప్లేట్ ఓపెన్ చేసి చూద్దాము. అరటాకులో పెట్టి ఉడికించాక అరటాకు స్మెల్తో సూపర్ టేస్ట్గా సాఫ్ట్గా ఉడికిపోయి ఉంటుంది. సేమియాతో పాయసము, ఉప్మా, కిచిడి లాంటివి చేసుకొని తిని ఉంటారు. ఇలాంటి ఒక రెసిపీ చేసుకొని తిని ఉండరు. ఒకసారి ట్రై చేసి చూడండి. అరటాక్ స్మెల్ తోటి సాఫ్ట్గా టేస్ట్గా ఉంటుంది. మీరు ఒకసారి ఇలా చేసి పెట్టి చూడండి. మీ ఇంట్లో అందరూ అడిగి మరీ తింటారు. ఇప్పుడు పక్కన తీసి పెట్టేశాను. గుమగుమలాడుతూ సేమియా ఎలాడ రెడీ. సూపర్గా వచ్చింది చూడండి. మీరు నోట్లో పెట్టగానే కరిగిపోతుంది. అంత టేస్ట్గా ఉంటుంది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేశారంటే నేను చేసే న్యూ రెసిపీస్ అన్ని మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.